నమస్కారం, దిస్ ఇస్ హనుమంతరావు. మన మిద్దె పైన ఆర్గానిక్గా పసుపు పెంచుకొని తయారు చేసుకునే విధానం చాలా బాగుంటుంది. మీ అంతట మీరే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆఖరి వరకు చూడండి. పసుపు తయారు చేసే విధానము మేము ఎలా చేస్తామో ప్రాక్టికల్గా అది మీకు కూడా చెప్తాను. ఒకవేళ బాగుంటే మీరు కూడా ఈ పద్ధతిలో అనుసరించండి. పసుపు ఒకటి పచ్చి పసుపు, రెండోది వంట పసుపు అని చెప్పి అంటారు కదా. పసుపు ఏదైనా సరే హార్వెస్ట్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కోసి ఎండబెట్టాలి. ఈ రకంగా ఎండినటువంటి ముక్కలని మనం మిక్సీలో కానీ లేకపోతే రోలు వాడేవాళ్ళు అయితే రోట్లో వేసి దంచి కానీ పౌడర్లాగా చేసుకోవచ్చు. ఇంకా పచ్చిపసుపు చేసే విధానం, ఈ పచ్చిపసుపు చేసేటటువంటి కొమ్ముల పైన వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లు ఉన్న భాగాన్ని పై పొరను తొలగించాలి. తొలగించిన తర్వాత దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఎండబెట్టాలి. ఇలా ఎండిపోయినటువంటి పసుపు ముక్కలని దాన్ని కూడా రోట్లో వేసి దంచడం కానీ లేకపోతే మిక్సీలో వేసి పౌడర్లా కానీ పట్టుకొని అలా కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ పచ్చి పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, కానీ ఉడకబెట్టినటువంటి పసుపు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇంకా పట్టినటువంటి పసుపుని గాలి చొరబడినటువంటి పాత్రలో ఉంచుకోవాలి. ముఖ్యంగా గాజు పాత్రలో ఉంచుకోవటం శ్రేష్టం. పచ్చి కొమ్ములతో తయారు చేసినటువంటి పసుపుని త్వరగా వాడేసుకోండి. ఉడకబెట్టినటువంటి పసుపుని నిదానంగా వాడుకున్నా కానీ పర్వాలేదు, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కాబట్టి. ఇంకా పసుపు శుభసూచకం. దీన్ని పూజలకు వాడతాం, ఇంట్లోకి వంటకు వాడతాం, ఒంటికి వాడతాం. ఆయుర్వేదంలో అయితే దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇంత పవిత్రమైనటువంటి పసుపుని మన గార్డెన్లో ఆర్గానిక్గా పండించుకొని ఆర్గానిక్గా తయారు చేసుకొని నిల్వ ఉంచుకొని మనం వాడుకుంటున్నప్పుడు కలిగేటువంటి అనుభూతి వేరు. పసుపు నాటిన దగ్గర నుంచి హార్వెస్ట్ చేసే వరకు ఒక్కొక్కటిగా వీడియోలు చేశాను. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. జై హింద్.